వర్జినే కదా అంట. ఈ కాలంలో 16-17 ఏళ్ల తర్వాత ఎవరుంటున్నారు వర్జిన్ గా? బాగా చెప్పారు. ఎంతకీ అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది? గదిలో వేసి గడపెట్టి నా గదతో అలాగే చెప్పు. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. కోరికలు తీర్చడంలో నేను ఎక్స్పర్ట్ ని. దాని కోరిక ఏంటో తెలుసుకో. కోరికంటే కోరిక కాదులండి. అది ఏంటంటే, వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. వెళ్ళే దారిలో మదిలో ఒక పెద్ద బ్యాగ్ కనిపించాలి. అందులో ఫుల్ డబ్బులతో నిండిన ఒక బ్యాగ్ కనిపించాలి. దట్ ఐ థింక్ వాటో వాట్. సామాన్లు, మొగ్గ, పువ్వు, మింగడం. అమ్మాయి అయ్యి బాబాయ్ ఆపే బాబాయ్, ఏముంది ఇందులో? అది జనరల్ గా వాడే పదాలు ఇప్పుడు ఎక్కడైనా సందర్భంలో వాడదామంటే అది బూతులానే వినిపిస్తున్నది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అయ్యయ్యో సానుభూతి వద్దురా. చెప్పు బేబీ. ఒరే లవడిక బాల్, నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. మా ఇంట్లో వాళ్ళు నాకు మంచి సంబంధం చూసినారు, పెళ్లి చేసుకుని అమెరికా తింగచ్చా. అమెరికా సంబంధం రా, అక్కడ పోతే ఎంజాయ్ చేయొచ్చు. నీతో ఉంటే నా డబ్బులే తింకుంటావు. వేసేసాడు, బాగా వేసేసాడు. కానీ నేను ఇచ్చిన లెక్క అంతా నాకు ఇచ్చేసే. రే గుద్ద నోరు ముసుకొని నుంచి పోకపోతే రేప్ కేసు పెట్టి లోపలేసి గుద్దలో లోపల కూడా పెట్టించబడక. వీచే గాలులలోని ఊసులు జ్ఞాపకమే. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళతోటి లెక్కున్నావు. తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే. సర్లే, సాయంకాలం నా షాపుకి రా, హోల్సేల్ రేట్కి డిస్కౌంట్ ఇప్పిస్తా. వస్తావా? అలాగే. చేసే పని పంపిస్తే ఇవంటా మీరు చేసేవి? అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా. అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు. A few moments later. అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమైంది. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. ఈయన ఎవరనుకున్నావు? మా ఆయన నన్ను ఏదైనా చేస్తే చంపేస్తాడు. ఆల్రెడీ లోపల చచ్చిపోయినా బ్రో. బతుకు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు బ్రో. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ ట్రాన్స్జెండర్. నా తిరునంగైనా
ఎవర్రా బాబు అందానికి ఆధార్ కార్డులో ఉంది. యా సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. అరే పనికి మళ్ళీ పెంట ముచ్చు ముద్రష్ట పాకి పెంట మహోడానికి తిట్టాలనిపిస్తుంది బట్ కంట్రోల్ చేసుకుంటా. ఏంటి నువ్వు మాట్లాడదే ఏంటి? ఎవరు చెప్పారు నేను చదవనని? ఎవరు చెప్పారు? అడుగుదాం. మమ్మీని ఎలా చదువుతాను? చదువుతావు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? 10th లో 9.8 వచ్చింది, ఇంటర్ లో 968 వచ్చింది. ఇంటర్ లో 968 వచ్చింది. దాంతో పాటు నాకు ప్రతిభ పురస్కారం ఇచ్చి సీఏలో సీట్ ఇచ్చారు. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఏ పడతావా? ముట్టుకోలేదు కదా. నాకు ముళ్ళు గుచ్చుకోలేదు. ఆగు ఆగు. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? అయ్యే పాపం. ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనపడితే. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా షూ నేను వేసుకొని వెళ్ళిపోతా, లేదంటే నేను వేసుకొని పోతా. అబ్బా అన్నా నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుకుంటాకి సచ్చుండేవాన్ని. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. నా గుద్దగా బతాయి పడ్డదురా. రెండో పోటీదారుడు శత్రువును చెండాడే తీరుడు చంద్రబాబు నాయుడు. కొత్తకాల మోసాల వీరుడు పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేసి వంచినారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? లంజా కొడుక నువ్వు నరుకుతా మాక్యాలవుడే. నేను అవడమా నువ్వు నా ముందాలుంటే నరికి పాడేస్తా. లంజా కొడుక గంజా మందు దా ఎవరికి చెప్తావు నా డైలాగ్? నువ్వు మాక్యాలవుడే. అనవసరమైన బిల్డప్పుడు ఇవ్వక వచ్చిరు పళ్ళ 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 పళ్ళనే పొట్టోడికి దోలు తీరిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వీళ్ళిద్దరు పిచ్చి భూములు అని బండి రాదు మంట రాదు వీళ్ళకి. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? వాడు ఒక వచ్చాడు తిక్కబూకోడు ఎట్టేట పోతాడో చూద్దాం. ఇంకా ఇప్పుడు పిచ్చిలని చూడు కారు వేసుకొని వస్తున్నాడు. కుదిరి పూకుల మాట కుదు. వాడు తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. నన్ను వేయగలవు నువ్వు వాళ్ళని.
ఎంత ముద్దొస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుకాయ. అబ్బా అబ్బా. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. ఏంట్రా ఇది? పేజ్ వర్క్. ప్యాచ్ వర్క్. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అంటే చెప్పి ఇప్పుడు 2 మహాశక్తులు ఒక్క చోట చేరాయి. ఇంకిప్పుడు భయంకరమైన ప్రళయం తప్పదు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఆహా, ఫేస్ లో ఉన్న ప్రాతకాలంతా పోయి పచ్చ దోసకాయలు ఎలా నిగనగలాడిపోతుందో. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఏంటి మమ్మీ ఎవడీడు? బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యాలరా. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. స్లాంగ్ మారిస్తే తప్ప ఎమోషన్ వర్కౌట్ అయ్యేలా లేదు. రే బాబు రే, మీ ఇంట్లో ఉండిపోవచ్చా? ఎవరండి మీరు ఇంత అసహ్యంగా ఉన్నారు? రావే బొంబాయికి రావే. రాను బొంబాయికి రాను, బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. ఏంటి బాసు ఇది? రాను బొంబాయికి రాను. చలో. ఏంటి మేడం, ఏదో గచ్చు మీద రేకు పెట్టి గీకినట్టు ఆ వాయిస్ తో ఆచితూచని పడతారేంటి? అందంతో పందెం వేయిస్తా, అందరినీ ఊరిస్తా, అందంతో పందెం వేయిస్తా. నాగరాజు గారు, మా బిగ్ బాస్ కోసం వెయిటింగ్. బిన్నర్ రిలీజ్ చేయండి. మా గొర్రెలను చూడ వెయిట్ చేస్తున్నారు. బిన్నర్ రిలీజ్ చేస్తే చూడొచ్చు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.